హాయ్ అండి. హలో. ఈరోజు మా మేడమ్ రూము క్లీన్ చేసే పని నాకు ఈరోజు. ఆల్రెడీ మధ్యాహ్నం కావాల్సిన మార్నింగ్ ప్రిపేర్ చేసేసాను. 5 గంటలు లేసి వంట, కుకింగ్ అంతా అయిపోయింది. మా బుడ్డదాన్ని కూడా పడుకోబెట్టేసాను. దాన్ని తినిపించి ఇప్పుడు రూమ్ క్లీనింగ్. చూడండి చూపిస్తాను. ఇక్కడ రూమ్స్ ఎంతుంటాయనేది చూపిస్తాను. అంటే నేను ఇక్కడ అన్ని ఫ్లాట్సే కాబట్టి మాక్సిమం మనలాంటి మేడ్‌లకి ఇంతంతే ఉంటాయి రూమ్స్. అదే చూపిస్తాను చూడండి. ఇదిగోండి రూమ్. క్లీనింగ్ అంటే ఇగోండి ఇవి ఇలాగ దులుపుకోవాలి అంతే. ఇగోండి ఇది ఇలా దులపాలి. దులిపి ఇగో ఈ కిటికీలన్నీ క్లీన్ చేయాలి. దాని తర్వాత అగోండి ఆ కబోర్డ్ అలా తుడిసేయాలి. తుడిసేసిన తర్వాత ఇగోండి దీని మీద కొంచెం క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఇక్కడ మా మేడం గారి మేకప్ కిట్స్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి పెట్టాలి. అలాగే ఇక్కడ బాత్రూమ్స్ చూసారు కదా! ఆల్రెడీ నేను క్లోజెట్‌లో అదేసి ఉంచాను. ఇగోండి ఆల్రెడీ ఇది నేను క్లీన్ చేసేసానమాట. ఇగోండి ఇంతే ఉంటాయి ఇక్కడ బాత్రూమ్స్ అయితే. చూసారు కదా! ఇంతే ఉంటాయి. ఇగోండి హాట్ వాటర్ హీట్ వాటర్ వస్తది కదా! అది మిషన్. ఇగోండి ఇంతే ఉంటది ఇక్కడ బాత్రూమ్స్. యాక్చువల్‌గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఆహ్, ఇంత పెద్ద రూమ్స్ ఆల్రెడీ చూపించాను. కానీ క్లీనింగ్స్ అంటే ఇగోండి క్లాత్ పెట్టుకొని ఇలాగా పొడి దులపడము. కొంచెం మన ఇంటి దగ్గర ఎంత క్లీన్ చేసుకుంటామో అలాగా నేనైతే వీక్లీలో 1 టైమ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలున్నారు కాబట్టి. ఇక్కడ ప్రతిరోజు వచ్చి రూములు ఇలాగా శుభ్రం చేయాలనేం లేదు. స్కూలుకెళ్ళిన పిల్లలదైనా సరే మనకి మంత్లీ అలాగా ఉంటదనుకుంటా. వీక్లీలో, మంత్లీలో అలాగే ఉంటది. డైలీ పట్లు దులపడాలు అయితే పనేం ఉండదు. అది మాత్రం నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీకేదన్నా లేదు అలాగుండదు ఇలాగన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే బంగారు తల్లులు ఎక్కడున్నా నాకన్నా చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలకి చెప్తున్నాను. చదువుకోండి. చదువుకుంటే ఇలాంటి పనులు చేయవలసిన పనుండదు. ఈరోజు బాత్రూమ్‌లు క్లీన్ చేయడం, రూములు క్లీన్ చేయడం అనక బాత్రూమ్‌లు క్లీన్ చేయడం గూడా ఉంటది. కానీ తప్పదు. మమ్మల్ని చదువుకోమన్నప్పుడు మేము చదువుకోలేక ఇప్పుడు ఈ పనులు చేయవలసొస్తుంది. ఈ పనులు చేయవలసొస్తుంది. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను అందరూ చదువుకోండి. మా అమ్మ చదువుకోమని మేము చదువుకోలేదమాట. ఇప్పుడు ఇంకేం చేయలేము. పని మొదలు పెడుతున్నాను. ఓకే. బాయ్. మీరెవరైనా తెలిసిన వాళ్ళుంటే మాత్రం తెలుసు కదా! ముగ్గురు షేర్ చేసి కామెంట్ చేయించండి. అదే సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కామెంట్ చేయండి. పక్కాగా నాకు లైక్ చేయండి. ఎందుకంటే ఉన్న టైంలో కొంచెం కొంచెం నేను అలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్.